ఒక చిన్న రంగురంగుల పట్టణంలో వర్షాకాలం ఇప్పుడే ప్రారంభమైంది. గాలి తాజాగా వాసన చూస్తుంది. చెట్లు మెరిసి ఆకుపచ్చ కోటలు ధరించాయి. వీధులు నీటి కుంటలతో మెరిశాయి. పిల్లలు నవ్వుతో నీటిలో మునిగిపోయారు. తల్లిదండ్రులు పొరుగుతో తొందరపడ్డారు. సత్య అనే ఆసక్తి గల చిన్న పిల్లవాడు పింకీ అని పిలిచే ప్రకాశవంతమైన గులాబీ రంగు గొడుగును కలిగి ఉన్నాడు. అది చిన్నగా, గుండ్రంగా మరియు ఉల్లాసంగా ఉంది. ఆకాశం చీకటిగా ఉన్నప్పుడు కూడా వెలుగునిచ్చేటట్లుగా. కానీ సత్యకు తెలియనిదేంటంటే పింకీ సాధారణమైన గొడుగు కాదు. ఒక మధ్యాహ్నం సత్య వర్షంలో పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తుండగా బెంచి కింద వణుకుతూ చిన్న కుక్క పిల్లను గమనించాడు. రెండోసారి ఆలోచించకుండా అతను వంగి కుక్క పిల్లను పింకీతో కప్పాడు. అకస్మాత్తుగా పింకీ మెరుస్తూ వెలుగు ఇచ్చింది. ఆ వెలుగు కుక్క పిల్ల చుట్టూ చుట్టి దాని బొచ్చును తక్షణమే ఆరబెట్టింది. కుక్కపిల్ల తన తోకను ఊపుతూ సంతోషంగా మురిగి సత్యను పాఠశాలకు వెళ్లే వరకు అనుసరించింది. అప్పటి నుండే కుక్కపిల్ల ఎప్పుడూ అతన్ని వదిలి వెళ్ళలేదు. సత్య అతనికి డ్రాప్సీ అని పేరు పెట్టాడు, ఎందుకంటే అతనికి నీటి కుంటల్లో దూకడం చాలా ఇష్టం. మరుసటి రోజు సత్య అసాధారణమైన దాన్ని చూశాడు. ఆట స్థలంలో అన్ని నీటి కుంటలలో ఇంద్రధనుసు రంగు చేపలు ఈదుతున్నాయి. పిల్లలు ఆనందంతో కేకలు వేశారు. కానీ గురువు హెచ్చరించాడు, వాటిని తాకవద్దు అని. ఆసక్తిగా సత్య దగ్గరికి వెళ్ళాడు. డ్రాప్సీ మురిగింది మరియు అకస్మాత్తుగా పింకీ మళ్లీ మెరిసింది. చేపపైకి దూకి మేఘాలలోకి అదృశ్యమైంది. సత్య పింకీతో గుసగుసలాడుతూ, నువ్వు కేవలం గుడువు కాదు కదా అని అన్నాడు. మరియు పింకీ మృదువుగా సమాధానం ఇచ్చింది, అవును, ఆమె మాట్లాడగలదు అని. సత్య, డ్రాప్సీ ఆశ్చర్యపోయారు. నువ్వు దయని పంచినప్పుడు నేను మరింత ప్రకాశిస్తాను. వర్షం కేవలం నీరు కాదు, అది అన్లాక్ చేయడానికి వేచి ఉన్న మ్యాజిక్ అని పింకీ అంది. ఒక తుఫాను సాయంత్రం ఆకాశంలో మెరుపులు, విరిగా గాలి వీచింది. పిల్లలు భయపడిపోయారు. పెద్దలు కూడా లోపలికి పరిగెత్తారు. అకస్మాత్తుగా ఒక రాక్షసుడి ఆకారంలో ఉన్న ఒక పెద్ద చీకటి మేఘం పట్టణం పైన కమ్ముకుంది. ఇల్లు, చెట్లు మరియు పువ్వుల రంగులను కూడా పీల్చుకుంది. అందరూ భయపడ్డారు. సత్య పింకీ మరియు డ్రాప్సీ వైపు చూశాడు. ఏం చెయ్యాలో అతనికి తెలుసు. అతను బయటకు పరిగెత్తి పింకీని పైకి లేపి, దయ చీకటిని వెలిగించగలిగితే నా గొడుగు అందరికీ ప్రకాశింపజేస్తుంది అని అన్నాడు. పింకీ ఎప్పుడూ లేనంత ప్రకాశవంతంగా మెరిసి పట్టణం అంతటా బంగారు గులాబీ కాంతిని ప్రసరింపజేసింది. డ్రాప్సీ బిగ్గరగా మురిగింది మరియు అకస్మాత్తుగా పిల్లలు కలిసి చేతులు పట్టుకుని కలిసి పాడారు. వారు నవ్వు మరియు ఉత్సాహంతో గాలిని శ్రావ్యంగా మార్చారు. మేఘ రాక్షసుడు కేకలు వేశాడు, కానీ అది చాలా ఆనందం మరియు దయను తట్టుకోలేకపోయింది. బిగ్గరగా ఆశ్చర్యపోయింది. వజ్రాలలా పడిన మెరిసే వర్షపు చినుకులను వదిలేసింది. తుఫాను తొలగిపోయినప్పుడు మొత్తం పట్టణం మునుపటి కంటే ప్రకాశవంతంగా, తాజాగా మరియు రంగురంగులుగా కనిపించింది. పువ్వులు ప్రతి చోట వికసించాయి మరియు ఇంద్రధనస్సు కూడా విశాలంగా కనిపించింది. ఆ రోజు నుండి పట్టణం సత్య గొడుగును దయ యొక్క గొడుగు అని పిలిచింది. పింకీ స్వయంగా మాయాజాలం కాదు, నిజమైన మాయాజాలం దయ. ఇవి భారీ తుఫాన్లో కూడా ప్రపంచాన్ని రక్షిస్తుంది మరియు ప్రకాశవంతం చేస్తుంది. కాబట్టి వర్షాకాలం తిరిగి వచ్చినప్పుడల్లా గొడుగులు మనల్ని పొడిగా ఉంచుతాయి, కానీ దయ మనల్ని వెచ్చగా ఉంచుతుంది అని పిల్లలు గుర్తు చేసుకున్నారు. సందేశం: చీకటి తుఫాన్లో కూడా దయ, ధైర్యం మరియు ఐక్యతతో తరిమి కొట్టవచ్చు. Make sure to like, share, and subscribe to our channel 118. Thanks for watching.